ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సరిగ్గా ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాస్వామ్యంలో ఏడాది పాలన అంటే దాన్ని లిట్మస్ టెస్ట్గానే భావిస్తారు రాజకీయ విశ్లేషకులు. ఈ కాలంలో ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ పనితీరును చూసి భవిష్యత్తును నిర్ణయిస్తారు. అలా చంద్రబాబు ఏడాది పాలనను గమనిస్తే కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఏ ఢోకా లేదని స్పష్టమవుతోంది. వేల కోట్లలో పేరుకుపోయిన పాత బకాయిలను తీర్చడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రంలో పెట్టుబడుల వరదను సృష్టిస్తున్నారు. తన పాలన పట్ల ప్రజల మన్ననలను పొందుతున్నారు. డెబ్ట్ ఈజ్ ద స్లావరీ ఆఫ్ ది ఫ్రీ అంటారు లాటిన్ అమెరికా రచయిత పబ్లియస్ సైరస్. అప్పు అన్నది మోయలేని భారం, దాన్ని తీర్చుకున్నప్పుడే మనకు స్వేచ్ఛ వస్తుంది. దీన్ని కూటమి ప్రభుత్వం చాలా ముందుగానే గ్రహించింది. అందుకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జగన్ హయాంలో చేసిన బాకీలన్నింటినీ తీర్చివేశారు చంద్రబాబు. ఒకటి కాదు, రెండు కాదు, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 22,000 కోట్ల బకాయిలను తీర్చివేసి రాష్ట్ర ప్రభుత్వంపై భారాన్ని దింపుకున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం హామీలివ్వడమే తప్ప వాటిని నెరవేర్చలేకపోయింది. ఫలితంగా బకాయిలు పడి అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసింది. 2024లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. దీంతో అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 7 నెలల్లో బకాయిలను తీర్చడమే కాకుండా 1,000 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ 70కి పైగా కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. వాటికి సంబంధించిన గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి 1900 కోట్ల బాకీలను తీర్చేసింది. ఉద్యోగులకు జీపీఎస్, సరెండర్ లీవ్లు, సిసిఎస్ కంట్రిబ్యూషన్ కింద బకాయిలు పడ్డ 7,233 కోట్లను చెల్లించింది. ఎంఎస్ఎంఈకు 90 కోట్లు, విద్యుత్ శాఖ డిస్కంకు చెల్లించాల్సిన 1000 కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేసింది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులకు సంబంధించిన 366 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్ కోసం 900 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్కు 124 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులను చేసిన కాంట్రాక్టర్లకు 506 కోట్లను విడతల వారీగా పూర్తి చేసింది. ధాన్యం విషయంలోనూ నాటి జగన్ ప్రభుత్వం దాదాపు 1,674 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించలేకపోయింది. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీర్చేసింది. పోలీస్ శాఖకు 250 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన బకాయిలు 9,371 కోట్లను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ చెల్లించింది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ రైతులకు బకాయిలు పెండింగ్ లో ఉంచారు. పశువులు కోల్పోయిన రైతుల పాత బకాయి 119 కోట్లతో పాటు మత్స్యకారులకు జగన్ ప్రభుత్వం పెట్టిన డీజిల్ బకాయిలు 10 కోట్లు, రవాణా, గోదాముల బకాయి 33 కోట్లను చంద్రబాబు చెల్లించారు. ఇక పోలవరాన్ని 2022లోనే పూర్తి చేస్తామని బింకానికి పోయిన జగన్ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టు నిర్వాసితులకు బకాయిలు సైతం చెల్లించలేకపోయారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వమే నిర్వాసితులకు ఇవ్వాల్సిన 997 కోట్లను చెల్లించింది. అంతేకాదు ఎన్టీఆర్ వైద్య సేవ పాత బకాయిలు 4,300 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 3,100 కోట్లు, ఏపీ జీఎల్ఐ బిల్లులు 1000 కోట్లు, విద్యుత్ శాఖ డిస్కంల బకాయిలు 500 కోట్లతో పాటు నరేగా బకాయిలు 626 కోట్లను చెల్లించింది. జగన్ హయాంలో విద్యార్థులనైతే నిండా ముంచేశారు. చాలా మందికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందలేదు. ఫలితంగా ఈ బకాయిలు 2,832 కోట్లకు పేరుకుపోయాయి. దీనివల్ల చాలా మంది డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వకుండా తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. ఆ బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం క్లియర్ చేసింది. దీంతో పాటు మదనపల్లె డిగ్రీ కాలేజ్ సిబ్బందికి ఇవ్వాల్సిన 23 నెలల బకాయిలతో పాటు విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ 788 కోట్లు, పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లను చెల్లించింది. జగన్ హయాంలో విద్యార్థులతో మావయ్య అని పిలిపించుకున్నారే తప్ప వారికి కనీసం కోడిగుడ్లు, చిక్కీ బకాయిలతో పాటు ఆయాలు, వాచ్మెన్ జీతాలు చెల్లించలేదు. ఇవన్నీ కలిపి 608 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించారు చంద్రబాబు. మరోవైపు వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు 1166 కోట్లు, పామాయిల్ కంపెనీలకు 239 కోట్లు, నీరు చెట్టు బిల్లులకు 256 కోట్లు, ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయి 33 కోట్లను చెల్లించారు. పేదల ఇంటి నిర్మాణ బకాయి 50 కోట్లు, సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కార్మికులకు వేతనాలు 30 కోట్లు, జగన్ ప్రభుత్వ డిటిఎస్ బకాయి 265 కోట్లు, ప్రభుత్వంలోని వివిధ శాఖల బకాయిలు 366 కోట్లను చెల్లించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా పాత బకాయిలను చెల్లిస్తూనే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్ ఈ ఏడాది కాలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం 1,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ముందుగా జగన్ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మరమ్మతులపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లను బాగు చేయడం కోసం 861 కోట్లను మంజూరు చేసింది. గ్రామాల్లో నూతన రోడ్లు, షెడ్లు, ఇతర నిర్మాణాల కోసం 4,500 కోట్లు వెచ్చించింది. గ్రామాల్లో కుళాయి కనెక్షన్లకు 860 కోట్లు, ఆదరణ 3.0 పథకం కోసం 1000 కోట్లు, మత్స్యకార భరోసా కోసం 259 కోట్లను చెల్లించింది. ధాన్యం కొనుగోలు కోసం
13,000 కోట్లు వెచ్చించగా సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం 33,000 కోట్లు ఖర్చు చేసింది. వీటితో పాటు తల్లికి వందనం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచడం, మత్స్యకారులకు 20,000 ఆర్థిక సహాయంతో పాటు అర్చకుల గౌరవ వేతనాన్ని 15,000కు పెంచారు. అంతేకాదు నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం 25,000, ఇమాం మౌజర్లకు గౌరవ వేతనం 15,000కు పెంచి వాటిని సకాలంలో అందజేస్తున్నారు. వీటికి తోడు రైతులకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేశారు. రైతులకు ఈ నెల 21న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుండగా రాజధాని రైతుల వార్షిక కౌలు 400 కోట్లు, అమరావతికి, గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల బకాయి 244 కోట్లతో పాటు విత్తన రాయితీ బకాయి 220 కోట్లను తీర్చేశారు. అలాగే వెనుకబడిన సామాజిక వర్గాలైన బీసీలకు ఆదరణ పథకం కింద 1000 కోట్లు, ఎస్సీలకు స్వయం ఉపాధి కింద 341 కోట్లను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకాన్ని కూడా చంద్రబాబు అమలు చేయనున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంతకాలం కంపెనీలన్నీ ఎక్కువగా హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ కంపెనీలు లేవు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు కియా వంటి పెద్ద కంపెనీలను తీసుకువచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు రాష్ట్రంలో కంపెనీలు అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాటి పరిశ్రమల శాఖ మంత్రి అయితే పచ్చళ్లు, అప్పడాల తయారీనే తాము తెచ్చిన కంపెనీలుగా అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్న పరిస్థితుల్లో ఉన్న ఏపీకి చంద్రబాబు పరిశ్రమలను క్యూ కట్టేలా చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 75 కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. శ్రీ సిటీలో జపాన్కు చెందిన డైకిన్ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడులు పెట్టగా 5,000 కోట్ల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్, 65,000 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్, 4,200 కోట్లతో ప్రీమియం ఎనర్జీస్, 25,000 కోట్లతో సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ, 839 కోట్లతో ఎల్జీ వెండార్స్, 1,055 కోట్లతో ప్రొటీరియల్ లిమిటెడ్ కంపెనీలు వచ్చాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎస్ఏఈఎల్ సోలార్, ఎన్ఎస్ఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఆస్పరి రెన్యూవబుల్ ఎనర్జీ, ఎకోరెన్ ఎనర్జీ, ఏపీఎన్జీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్, చింతా గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి, దేశ్ రాజ్ సోలార్ ఎనర్జీతో పాటు ఆస్థా గ్రీన్ ఎనర్జీస్, టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సైతం పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలో భారత్ లోనే తొలి సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. వీటితో పాటు యాంఫిన్ ఎనర్జీస్, రామ్కో సిమెంట్స్, కర్నూలులో జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీస్ పెట్టుబడులు పెట్టాయి. కడపలోనూ పలు ఎనర్జీ కంపెనీలతో పాటు దాల్మియా సిమెంట్స్ 2,883 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అల్లూరు జిల్లాలో నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ 14,328 కోట్ల పెట్టుబడులు పెట్టగా అన్నమయ్య జిల్లాలో మేఘా ఇంజనీరింగ్ 10,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇలా ఓవైపు పాత ప్రభుత్వం పేర్చిన బకాయిలను తీరుస్తూనే మరోవైపు సంక్షేమాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక చంద్రబాబు విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. సీఎం గా ప్రమాణం చేసి ఏడాది పూర్తయ్యే లోపే ఇన్ని అభివృద్ధి పనులను చేసి ప్రజల చేత శబాష్ అనిపించుకుంటున్నారు. తద్వారా తనది మాటల ప్రభుత్వం కాదని చేతల్లోనే చూపిస్తానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.